హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఇప్పుడైతే ఒక క్రేజీ కొటేషన్ చూసాను అనమాట. ఇది తెలుసు కదా, ప్రేమించే మనసు లేనప్పుడు ఆకాశించి అందం ఎందుకు, ప్రేమిస్తే భయపడకు, భయపడితే ప్రేమించకు. ఈ కొటేషన్ కొట్టిస్తారు నాయన. హైలైట్ థింగ్ ఏంటి అనుకుంటాం, మళ్ళీ వీళ్ళతోలే వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయి ఉంటాయి. ఏంటో ఈ కొటేషన్లు. సో గైస్, నేను కంప్లీట్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను MT-15 వెహికల్ గురించి అయితే కంప్లీట్లీ మాట్లాడబోతున్నాను. ఇది నా ఎట్లా అంటే లైక్ ఒక 9 years ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఈ బండి తీసుకుని 9 years అంటేనేది 9 months అవుతుంది బండి తీసుకొని. సో ఈ బండి తీసుకుని 9 months అవుతుంది కదా. సో ఈ 9 months నుంచి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ బండి నాకు ఎలా యూజ్ అంటే నాకు దీంతో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, సో ఈ వెహికల్ గురించి అయితే కంప్లీట్గా చెప్తాను ఇప్పుడు మీకు. ఆల్రెడీ ఒక వీడియో చేసిన నేను MT-15 6 months రివ్యూ. ఆ వీడియో చూడండి. ఎవరికైనా ఈ MT-15 తీసుకోవాలనుకున్న వాళ్ళైతే వీడియో చూడండి. సో మీకు ఒక దాని క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడైతే అందులో లేని టాపిక్స్ చెప్తాను, ఆ వీడియోలో లేని టాపిక్స్ కొత్తవి చెప్తాను మీకు. ఇప్పుడు టాపిక్స్ MT-15 యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, తీసుకునే వాళ్ళకి కావచ్చు, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా కావచ్చు. సో 1 second, ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. బాయినే పార్క్ చేయాలి రెడీ. సో మేజర్ ప్రాబ్లమ్స్ చెప్తాను నేను MT-15. ఫస్ట్ ఇవి చెప్తాను, ప్రోస్ చెప్తాను ఫస్ట్. సో ఏంటి అంటే MT-15 ప్రోస్ వచ్చేసి ఫస్ట్ మైలేజ్. ఎందుకంటే ఇలాంటి బండ్లలో ఏ బండ్లలో ఇంత మైలేజ్ రాదు. ఈవెన్ ఏదైనా కూడా 40-45 ఎంత వస్తుంది. మన MT-15 మాత్రము మైలేజ్లో కింగ్ అని చెప్పాలి. ఎందుకంటే మైలేజ్లో మనము 40 ఒక 60 మధ్యలో డ్రైవ్ చేసుకున్నాం అనుకోండి. సపోజ్ 40-80 మధ్యలో, 88 కావచ్చు, 90 కావచ్చు. బట్ VVA టెక్నాలజీ అనేది ఆన్ అవ్వకూడదు. సో VVA టెక్నాలజీ అంటే ఏంటి అంటే, మనం బండి 90 స్పీడ్ తర్వాత మనకి వేరే బండ్లు అయితే జనరల్గా వైబ్రేట్ అనేది అవుతుంటుంది. అబ్బా, ఈ లొకేషన్ చూసారా గాయ్స్, ఎంత బాగుందో, క్రేజీ. ఈ గుట్ట మీదకి ఎక్కడికి లేదనుకుంటుంది, స్టెప్స్ లేవనుకుంటుంది పైకి వెళ్ళడానికి. ఇంకో గుట్ట ఉంటుంది, వేణుగోపాలరావు స్వామి గుట్ట. అది బాగుంటుంది. అది పైకి ఎక్కడానికి ఇక్కడ టెంపుల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ బాగుంటుంది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వేణుగోపాల స్వామి గుట్టని కవర్ అయితే చేయొచ్చు. ఓకే, సో మా టాపిక్లోకి వచ్చేద్దాము. ఇప్పుడు ఏం చెప్పిన VVA టెక్నాలజీ అన్నా కదా. సో VVA టెక్నాలజీ ఎట్లా వర్క్ అయితే చూపిస్తే చూడండి. సో 90 స్పీడ్ దాటినామంటే జనరల్గా వేరే పనులు అన్నీ వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. బట్ మన ఈ MT-15 ఏంటంటే VVA టెక్నాలజీ ఉండడం వల్ల 90 స్పీడ్ దాటినా కూడా వెహికల్ అనేది స్మూత్ అయిపోతుంది ఇంకా. సో దానివల్ల మనం ఎంత స్పీడ్లో పోయినా కూడా మనకి బండి అనేది వైబ్రేట్ అవ్వదు. ఈవెన్ మీరు ఒక 130 స్పీడ్ వెళ్ళినా కూడా మీకు బండి వైబ్రేషన్ అనేది ఉండదు, స్మూత్గా వెళ్ళిపోతాయి. 130 స్పీడ్లో కూడా మీకు స్మూత్ వెళ్తుంది. ఇంకా దాని తర్వాత మీకు కొంచెం 130 అంటే ఆటోమేటిక్గా చాలా స్పీడ్ కదా. సో మీకు అక్కడి వరకు చాలా స్మూత్ ఉంటుంది అన్నమాట వెహికల్ అయితే. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను దేని గురించి చెప్తున్నా అంటే, ఇప్పుడు VVA టెక్నాలజీ అన్నా కదా, చూపిస్తాను. VVA టెక్నాలజీ అంటే ఎట్లా యాక్టివేట్ అవుతుందో. 7200 RPM దగ్గర మీకు VVA టెక్నాలజీ ఆన్ అవుతుంది. ఇక్కడ 7000 ఉందా, సో 7200 దగ్గర మీకు VVA టెక్నాలజీ ఆన్ అవుతుంది. సో VVA టెక్నాలజీ ఆన్ అయిందంటే బండి స్మూత్ అయిపోతుంది 90 స్పీడ్లో కూడా. ఏంట్రా ఈ ట్రాఫిక్ ఏంటో. ఈరోజు రాఖీ కదా, అందరికి వెళ్ళి రిటర్న్ అవుతున్నారు. సో ఎంత ట్రాఫిక్ ఉంటుందో చూడండి, హైవేలో ట్రాఫిక్ అయిపోతుంది ఇది. ఈ పండగలప్పుడు, ఈ సంక్రాంతి కానీ ఇట్లాంటి పండుగలప్పుడు ఈ రోడ్ అంతా ట్రాఫిక్ జామే. ఇంకా చెప్పాలి అంటే హైవే రోడ్డే. లాస్ట్ సంక్రాంతి పండుగప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు దగ్గర నాకు 2 hours ట్రాఫిక్, హైవే పైన ట్రాఫిక్ 2 hours. ఇంకా నాకు ఛాన్స్ లేదు, దీంట్లోకి వెళ్ళాల్సిందే నేను ఇక. ఓకే, సో మీకు ఇక్కడ VVA టెక్నాలజీ చూపిస్తే చూడండి. ఇప్పుడు 74 కదా, వేరే ఇండికేటర్ వేయచ్చు కదరా. సో చూడండి, మీకు VVA టెక్నాలజీ ఆన్ అవుతుంది. ఇప్పుడు ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతుంది ఇంకా బండి. సో చూడవచ్చు మీరు, బండి లేస్తూనే ఉంటుంది. ఇంకా వన్స్ ఈ VVA ఆన్ అయిందంటే పవర్ పెరిగిపోతుంది. ఇంకా బండి పవర్ ఘోరంగా ఉంటుంది, ఇంకా వేరే లెవెల్ ఉంటుంది ఇక మనకి.
మనకి వెహికల్ చాలా స్మూత్ అయిపోతుంది. ఓకే, సో ఇది వివే నుంచి మనకి యూజ్ అనేది. బట్ మేము చాలామంది ఎవరైతే MT-15 వాడతారు కదా, సో చాలామంది స్పీడ్ ఒక్కొక్క వీడియోలో ఒకడు 130 లేపుతాడు, ఒక్కొక్క వీడియోలో ఒకడు 140 లేపుతాడు స్పీడ్. ఓకే, సో స్పీడ్ అనేది ఒక్కొక్క బండిలో ఒక్కొక్కలాగా, కొంతమంది మోటార్ బ్లాగర్ చేస్తారు కదా వీడియోస్ చేసినప్పుడు, వాళ్ళు చేసినప్పుడు స్పీడ్ అనేది కొంతమందికి 110 లేస్తుంది, కొంతమందికి 120 లేస్తుంది, కొంతమంది 130, 40 లేస్తుంది. సో కొంతమందికి ఎట్లా అంటే ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్కలా పనిచేస్తుంది కాబట్టి దానికి రీజన్ ఏంటంటే మెయిన్గా వచ్చేసి విండ్ ప్రెషర్. సో విండ్ ప్రెషర్ వల్ల మనకి స్పీడ్ అనేది మనం ఎంత ట్రై చేసినా కూడా అది 110, 115, 120 వరకు అవుతుంది. ఓకే, కొంతమందికి. సో ఇంకో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కింద ఏదైతే మనకి టైర్స్ ఉంటాయి కదా, టైర్లో ఉండే ఎయిర్ ప్రెషర్. సో టైర్లో ఉండేది కరెక్ట్గా ఉండాలి మనకి. సో కరెక్ట్గా మనకి కొంచెం గాలి తక్కువ ఉన్నా కూడా మనకి వెహికల్ అనేది ఫాస్ట్గా వెళ్ళదు. సో ఎయిర్ మాత్రం కరెక్ట్గా ఉండాలి మనకి కింద. సో దానివల్ల కూడా మన స్పీడ్ అనేది పడిపోతుంది. ఓకే, సో మెయిన్ ఎయిర్ ప్రెషరు అండ్ మనకి విండ్ ప్రెషరు అండ్ మన టైర్లో ఎయిర్ ప్రెషరు. సో ఈ రెండింటి వల్ల కూడా మనకి వెహికల్ అనేది స్పీడ్ అనేది కొంచెం తగ్గడం పెరగడం ఉంటుంది. ఒక్కొక్కసారి నేను ట్రై చేసినప్పుడు ఏమో నాకు 130, 136 వేస్తుంది. ఒక్కొక్కసారి ఏమో ట్రై చేసినప్పుడు జస్ట్ మనకి 110 కాడ ఆగిపోతుంది స్పీడ్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇట్లా టాప్ స్పీడ్ వెళ్ళేటప్పుడు కొంచెం ట్యాంక్ పైన పడుకొని వెళ్తే, ట్యాంక్ పైన బెండ్ అయితే మనకి అప్పుడు స్పీడ్ అనేది పెరుగుతుంది. విండ్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది కదా మన పై నుంచి వెళ్ళిపోయి, మనకి కొంచెం బండి పవర్ అంటే బండి స్పీడ్ అనేది కొంచెం పికప్ వస్తుంది మనకి. సో అప్పుడు 120, 130 వరకు లేస్తుంది. కొన్నిసార్లు చెప్పాను కదా. సో ఇది ఇట్లా ఈ ట్రిక్స్ వాడితే మనకి ఆ స్పీడ్ అచీవ్ చేయొచ్చు. ఓకే, సో మనం డైరెక్ట్గా ఇట్లా కూర్చొని స్ట్రైట్గా కూర్చొని వెళ్తా అంటే 130, 140 అంటే అది అవ్వదు. ఈవెన్ అది ఏ బండి అయినా కూడా అవ్వదు. సో ఇది 150cc కాబట్టి, జస్ట్ 150cc కాబట్టి, సో 155cc కాబట్టి మనకి ఆ మాత్రం చేయాల్సి ఉంటుంది. ఇది కనుక 200cc ఉంటే మాత్రం దీన్ని మించిన బండి ఉండకపోతుంది ఇంకా నాకు తెలిసి. సో అంత పవర్ ఉంటుంది బండికి. పేరుకి 155cc అయినా కూడా పవర్ మాత్రం క్రేజీ ఇది. సో నాకు ఇది ఇష్టం నాకు ఈ బైక్లో. ఓకే, సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు లుక్ చెప్పాలంటే లుక్ అయితే స్టైలిష్ లుక్ ఇస్తుంది బండి. సో ఎవరైనా కూడా ఈ బండికి ఫిదా అవ్వాల్సిందే దీని లుక్కి. సో లైక్ నా బైక్ వచ్చేసి అయితే నాకైతే క్రేజీ అనిపిస్తుంది. అవతల వాళ్ళు కూడా చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు నాకు బండి బాగుందని. ఇలా వెళ్తున్నా కూడా చూస్తూనే ఉంటారు, అంత బాగుంటుంది. నేను ఇంకా వీటికి వచ్చే లుక్ ఇంకా డిఫరెంట్గా అవ్వడానికి ఇవి 2 పెట్టించిన, మిర్రర్స్ అండ్ క్లచ్ గార్డ్స్, హ్యాండ్ గార్డ్స్ అవి పెట్టించిన. సో బాగుంటుంది లుక్ పరంగా తీసి కూడా బాగుంటుంది. హ్యాండిల్ కూడా మనకి స్ట్రైట్ ఉంటుంది కొంచెము. వేరే ఇప్పుడు NS 160 ఉంది. NS 160లో మనకి కొంచెం కర్వ్ వస్తుంది హ్యాండిల్. సో మనము దాన్ని కట్లు కొట్టుకుంటూ వెళ్ళడానికి అయితే కుదరదు అనమాట దాంతో, ట్రాఫిక్లో కానీ ఎక్కడైనా కానీ. సో అది సో నాకు అదొకటి కొంచెం డిఫికల్ట్ అయింది నాకు ఒకసారి. మా ఫ్రెండ్ది NS 160, బట్ అది డ్రైవింగ్ చేసేటప్పుడు నాకు కొట్టడానికి రావట్లేదు, అంటే వెహికల్స్ మధ్యలో కట్లు కొట్టుకుంటూ వెళ్ళడానికి రావట్లేదు ట్రాఫిక్లో ఉన్నప్పుడు. బట్ ఇదనుకో ఎట్లా అంటే అట్లా వండబెట్టచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి అది లైట్ వెయిట్, ఈ వెహికల్ అనేది చాలా లైట్ వెయిట్. సో చాలా ఈజీగా అంటే మనకి ఈజీగా కంట్రోల్ అవుతుంది. ఎటు బెండ్ చేస్తే అటు బెండ్ అవుతుంది బండి. నాకు అది ఒకటి నచ్చింది దీంట్లో. సో ఎటు సైడ్ అంటే అటు సైడ్ బెండ్ అవుతుంది. సో ఇది ఒకటి క్రేజీ ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు ఇట్లా వెళ్ళిపోవచ్చు గ్యాప్లో. కాకపోతే లాంగ్ హై స్పీడ్లో వెళ్ళినప్పుడు కొంచెం బండి అనేది లైట్ వెయిట్ కాబట్టి కొంచెం ప్రాబ్లం. లైట్ వెయిట్ కాబట్టి కొంచెం లాంగ్ స్పీడ్లో వెళ్ళినప్పుడు బండి మళ్ళీ పక్కకి గాలి నెట్టేస్తుంది అన్నమాట పక్కకి. అది ఎప్పుడో రేర్ కేసెస్లో అవుతుంది, జనరల్గా అది అవ్వదు అట్లా. ఓకే, సో ఇది ఒకటి. అండ్ ఇది ఏదైతే ఆరెంజ్ వీల్స్ ఉన్నాయో అవి ప్రాబ్లం ఏంటి అంటే ఆరెంజ్ వీల్స్. సో మనకి ఇగో స్టార్ట్ అయిందిరా, అయిపోయింది. ఇంకో వీడు ఇక్కడ నుంచి తీసుకుపోవడం అవసరమా ఇంకా. సో చెప్పాను కదా ట్రాఫిక్ అనేది ఘోరంగా ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే మనకి దేవుడు కనిపిస్తాడు ఇంకా. అదే అయితే సో ఇప్పుడు ఏదో చెప్పాను. సో బండిలో నాకు వచ్చేసి ఏంటంటే కొంచెం మనం వాటర్ వాష్ చేయించినప్పుడు, సో వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు మనకి కలర్ అనేది వీల్స్ పైన కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ అనేది పోతుంది జనరల్లీ. ఓకే, సో నాకు అది కొంచెం భయం అనిపించింది స్టార్టింగ్లో బయట వాషింగ్ ఇవ్వాలంటే. బాగుంది కష్టం. సో
లేదు బ్రో, సారీ. నాకు ఈ MT-15 ఉంది కదా, ఇప్పుడు బ్లాక్ చేస్తున్నా కదా, ఇప్పుడు బ్యాగ్ ముందర పెట్టుకున్నాను అనుకో, నాకు అది హెల్మెట్కి నాకు తగులుతూ ఉంటుంది బ్యాగ్. సో హెల్మెట్కి బ్యాగ్ తగులుతూ ఉంటుంది. దానివల్ల ఇప్పుడు నేను హెల్మెట్ కిందికి పైకి అన్నికి రాదు, నాకు ఓడోమీటర్ కనిపించదు. సో అదొక ప్రాబ్లం. వెనక సీట్ చిన్నగా ఉంది కదా, సో బ్యాగ్ ముందర పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేయలేను ఈ సిచ్యువేషన్లో, లిఫ్ట్ అయితే ఇవ్వలేను ఈ బ్యాగ్లో. నా బ్యాగు లగేజ్ ఎక్కువ ఉంది. అరే ఎవరు ఇంతమంది ఉన్నారు. సో అరే వీళ్ళందరూ హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళ? అరే పాపం వీళ్ళందరూ. ఇవ్వచ్చు, బట్ బ్యాగ్ లేని నా బ్యాగ్ వేసుకుంటే ఇవ్వచ్చు, బట్ నా బ్యాగ్ వేసుకుంటే వానికి వెనక మొత్తం కిందికి లాగేస్తుంది. వెనక బ్యాగ్కి సపోర్ట్ ఏది ఉండదు. ఇప్పుడంటే నా బ్యాగ్ వెనక సీట్ సపోర్ట్ ఉంది కాబట్టి, ఇంకో సీట్ అంటే షార్ట్ ఉంటుంది నా బ్యాగ్ది, అదొక ప్రాబ్లము. సో అట్లా నాకు కొంచెం ప్రాబ్లం. ఏమో ఇట్లా కొన్ని ఇలాంటి విషయాలలో ఇది నాకు మైనస్ అనిపిస్తుంది ఈ బైక్. ఏంటో హెల్ప్ చేయాలనిపిస్తుంది, బట్ చేయలేము మళ్ళీ. ఇది ఒక సిచ్యువేషన్ ఇప్పుడు. ఎందుకంటే నేను ఏంటో బ్యాగ్ లేకుంటే నేను ఎక్కించుకునేవాడిని ఈజీలీ వీళ్ళెవరినో ఒకరిని. బ్యాగ్ ఉంది ఇక్కడ. చాలామంది బస్సుల కోసం వెయిట్ చేస్తారు, బస్సులు దొరకట్లేవు అనుకుంటా వీళ్ళకి. ఓకే, సో ఇంకోటి వచ్చేసి చెప్పాను కదా కలర్స్, వీల్స్. ఇది నాది ఆరెంజ్ వీల్ కదా, సో ఆరెంజ్ వీల్స్ కాబట్టి కలర్ అనేది కొంచెం పోతుంది. దానివల్ల మళ్ళీ మనకి మళ్ళీ బయట పెయింట్ వేయించుకోవాలి, అదొకటి ప్రాబ్లం. దానివల్ల ఇదొక ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. సో ఇదొకటి. అండ్ మనకి హ్యాండిల్ వైబ్రేషన్ గట్టిగా వస్తుంది ఒక్కొక్కసారి హ్యాండిల్ వైబ్రేషన్ గట్టిగా వస్తుంది. ఇంకొకసారి ఏమో ఇంకా లాంగ్ వెళ్తాం చూసారా మనం, ఒక 100 కిలోమీటర్స్ బైక్ సౌండ్ అంతా చేంజ్ అయిపోతుంది. బైక్ సౌండ్ అంతా డిఫరెంట్గా వస్తుంది మొత్తము. మనము వన్ డే ఖాళీగా ఉంచి తీసినప్పుడు ఒక సౌండ్ వస్తుంది, ఎక్కువ బండి వాడకుండా ఉంచి తీసినప్పుడు ఒక సౌండ్ వస్తుంది, మళ్ళీ ఒకసారి తీసినప్పుడు ఇంకో సౌండ్ వస్తుంది. అంటే లాంగ్ వెళ్ళినప్పుడు ఇంకో సౌండ్ వస్తుంది కొంచెం. అది దాన్ని ఏదో అంటారు. సో ఆ సౌండ్ అయితే వస్తుంది అన్నమాట. అదొకటి అనిపించింది. సౌండ్ అనేది చేంజ్ అవుతుంది వెహికల్ బాగా లాంగ్ వెళ్ళినప్పుడు, 100 స్పీడ్లో వెళ్ళినప్పుడు, అట్లా వెళ్ళినప్పుడు కొంచెం సౌండ్ అనేది వస్తుంది. సో క్లైమేట్ అంతా చల్లబడిపోయింది. చూసిగా హైదరాబాద్కి వచ్చే టైంలో క్లైమేట్ అంతా చల్లగా ఉంది. మా ఊర్లో చాలా ఎండ, అసలు తట్టుకోలేము అది. సో పాపం వీళ్ళందరూ రాఖీ అయిపోయింది కదా ఫెస్టివల్. సో రాఖీ ఫెస్టివల్ అయిపోయేసరికి వీళ్ళందరూ ఇప్పుడు రిటర్న్ అవుతారు అన్నమాట. ఇప్పుడు వీళ్ళందరికీ అది చాలా ట్రాఫిక్ జామ్ ఉంది హైదరాబాద్లో, ఘోరంగా ఉంటుంది ట్రాఫిక్ జామ్. ఇప్పుడు అంతా రిటర్న్ అవుతారు కాబట్టి. సో అది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి దీంట్లో ఏమేమి ఉన్నాయంటే మెయిన్ ఇది కూడా, నేను కీచెన్ తీసుకున్నా కదా, ఈ కీచెన్ తీసుకున్నప్పుడు ఇవన్నీ దీని మీద పడడము, దీనిపైన గీతలు పడ్డాము. కొంచెం కిచెన్ చేసుకునేటప్పుడు చూడండి, ఓన్లీ సింగిల్కి ఉండేలాగా కొంచెం థ్రెడ్ది వాడండి. థ్రెడ్ అంటున్నా, ఇది కొంచెం క్లాత్ది వాడండి, ఇట్లా గీతలు పడకుండా. సో దీనివల్ల నాకు ఇది దీనికి అంటుకుందా, నాకు ఇది ఏం అర్థం అవుతలేదు ఏంటో. నాకు ఇప్పటికీ ఇది చేతికి ఏం రావట్లేదు అసలు, అది పోవట్లేదు ఆ కలర్. దానికి మళ్ళీ పెయింట్ వేయించాలి, అదొకటి. అండ్ ఇంకోటి దీంట్లో మైనస్ వచ్చేసి ఈ బాడీ ప్లాస్టిక్ అనేది ప్లాస్టిక్ బాడీ కాబట్టి మనకి ఎక్కడ మెటల్స్ వాడలేదు ఇది వీడు. వీటికి ట్యాంక్స్ కానీ ఇవన్నిటికీ ప్లాస్టిక్ వాడిండు. బట్ ఏమైనా కింద పడితే మాత్రం ఈజీగా ఇరిగిపోతుంది ఇది మాత్రం, దీనిలో డౌటే లేదు. సో ఇదొకటి మైనస్ అనిపించింది నాకు. కొంచెం హార్డ్ ప్లాస్టిక్ కొన్నా, లేకపోతే ఇంకా గట్టి ప్లాస్టిక్ లేకపోతే ఇది ఇస్తే బాగుండు. సో బట్ వీడు ప్లాస్టిక్ ఇది ఇచ్చిండు. ఈ చిన్న యాక్సిడెంట్లో అయినా కూడా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది బండికి మాత్రం. సో ఇదొకటి నచ్చలేదు నాకు, అదొకటి. ఓకే, సో ఇంకేమున్నాయి మనకి దీంట్లో నెగిటివ్స్? కానీ కాస్ట్ పరంగా తీసుకుంటే చాలా ఎక్కువ, 2,20,000 ఉంది ఇప్పుడు ఇది వెహికల్ షోరూమ్ ప్రైస్లో.
షోరూంలో 2,20,000 ఉంది అంటే చాలా ఎక్కువ. అది ఎన్ఎస్ బైక్ వస్తుంది, NS 400 వస్తుంది 2,000లో, 2 lakhs లోపల. నాకు అదే విచిత్రంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. NS వాళ్ళు చాలా తక్కువ పెడతారు కాస్ట్ మాత్రం. వాళ్ళు మాత్రం ఏ మటుకి తెచ్చుకోవచ్చు, చాలా తక్కువ కాస్ట్. 315 ఉన్నంత లుక్ NSకి ఉండదు అబ్బా. నాకు అదొకటి అనిపిస్తుంది. ఏంటి ఒక క్రేజీ లుక్ ఉంటుంది. దీన్ని చూసి అట్లా ఫిదా అయిపోతారు. దీంట్లో మైనస్ వచ్చేసి ఒక సీట్ ఒకటి మాత్రమే. ఆ సీట్ ఒక్కటి కొంచెం R15 సీట్ ఇచ్చినట్టు ఇచ్చింటే మాత్రం, ఇచ్చాడు. బట్ దీన్ని 300cc ఇచ్చిండు. మనకేమో 300cc సీట్ ఎక్కువ ఇచ్చింది, కానీ ముందర లుక్ బాగాలేదు. సో ఇదే లుక్ ఇచ్చినా బాగుండు. ఆ లుక్ ఎందుకో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది చూడండి ఎట్లా ఇరికిరో, మొత్తం ఏడ పడతాడో కూర్చున్నారు. రాఖీ పండుగ. జనరల్గా ఎవ్వరు జనాలు ఉండరు ఇట్లా ఈ బస్ స్టాప్లలో. ఈరోజు అయితే చాలామంది కనిపిస్తున్నారు నాకు జనాలు. అదే అర్థమవుతలేదు అట్లా. సో ఇంకోటి ఏంటి మైనస్ ఏంటంటే, ఇందులో 10 లీటర్స్ ట్యాంక్ మాత్రం ఇచ్చిండు. 10 లీటర్స్కి మనకి సరిపోదు 10 లీటర్స్ అంటే జనరల్లీ. బట్ వేరే బైక్స్లలో మనకి 14 లీటర్స్ 13 లీటర్స్ అట్లా ఇస్తారు. బట్ 10 లీటర్స్ ఇచ్చిండు. తక్కువ పెట్రోల్ పడుతుంది దీంట్లో, కానీ మైలేజ్ పరంగా చూసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. దానికి ఆ ట్యాంక్ 14 లీటర్స్ ట్యాంక్ ఉన్నా ఇదన్నా సేమ్ అవుతుంది మైలేజ్ పరంగా. ఇది మైలేజ్ ఎక్కిస్తుంది కాబట్టి ఈక్వల్ టు 14 అనుకోవచ్చు. ఓకే, సో మైలేజ్ అనేది కొంచెం మంచిగా ఇస్తుంది మనకి. సో ట్రిప్ ఎఫ్, ఇది లాస్ట్ ట్రిప్ ఎఫ్. ఇది ఒక పాయింట్ ఎంత వస్తుంది తెలుసా? 100 kilometers లాస్ట్ ట్రిప్ ఎఫ్ 100. ఈ పాయింట్ ఎప్పుడైతే కొట్టుకోవడం స్టార్ట్ చేస్తుందో అప్పటి నుంచి మీకు 100 kilometers వరకు పెట్రోల్ అని ఉంటుంది. ఆ పాయింట్ కొట్టుకుంటే లోపల 3 లీటర్స్ మిగిలి ఉన్నప్పుడు కొట్టుకుంటుంది అది లాస్ట్ పాయింట్. అప్పటి నుంచి మీకు వెహికల్ అనేది 100 kilometers వరకు మైలేజ్ ఇస్తుంది. అదొకటి నాకు నచ్చింది. ఓకే, సో ఇదొకటి. నాకు మొన్న రీసెంట్గా నేను గుంటలలో నుంచి వెళ్ళినప్పుడు నాకు రిమ్ కొంచెం బయటకు వచ్చింది, అది బెండ్ అయ్యి. సో ఎయిర్ అయితే చూసుకోవాలి, ఎయిర్ బయటకు వస్తుందో రావట్లేదో, టైర్లో నుంచి ఎయిర్ లీక్ అవుతుందో తెలియదు. మా ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. సో నాకు కొంచెం బెండ్ అయిపోయింది ముందర. ఒకటి ఇదొకటి. ఇంకా ట్రైన్ వచ్చేసి అయిపోతుందిరా బాబు టైం. 4:40 అవుతుంది. సో తొందరగా వెళ్ళాలి. నేను 6:30 లోపల వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి మనకి ఇందులో బ్లూటూత్ ఉంటుంది. అయితే బ్లూటూత్ నా మొబైల్ ఛార్జింగ్, ఇది జనరల్లీ నా మొబైల్ ఛార్జింగ్ చూపిస్తుంది. అండ్ ఇది మెసేజ్ నోటిఫికేషన్, మొబైల్ మెసేజెస్ వస్తే అవి చూపిస్తాయి అన్నమాట. కాల్స్ వచ్చినా బ్లింక్ అవ్వడం అవుతుంది. కానీ మన మొబైల్లోనే అంత యాప్లోనే ఉంటుంది అనమాట. మొత్తం మన బైక్ ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది, ఎక్కడ పార్కింగ్ చేసింది అనేది, సర్వీసింగ్ వచ్చినప్పుడు అది చూపిస్తుంది. మీకు సర్వీసింగ్ వచ్చింది రాబాయ్, ఆయిల్ చేంజ్ చేసుకోని చూపిస్తుంది. సో చాలా ఫీచర్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో. మొబైల్ యాప్ కనెక్ట్ అయి ఉన్నప్పుడల్లా బాగుంటుంది. అది నాకు బాగా నచ్చింది. మైలేజ్ చెక్ చేసుకోవచ్చు, మొబైల్ త్రూ చెక్ చేసుకోవచ్చు. మైలేజ్ ఎంత ఇస్తుందో, యావరేజ్ మైలేజ్ ఎంత ఇస్తుందో మొబైల్ త్రూ చెక్ చేసుకోవచ్చు. మీరు ఇక దీంతో ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు, మాన్యువల్ కూడా చెక్ చేసుకోవచ్చు పెట్రోల్ వేసుకొని అట్లా. ఓకే, సో వర్షం స్టార్ట్ అయింది అనుకుంటా. వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. నాకు డౌట్ ఏంటంటే, నేను అడాప్టర్ కనెక్ట్ చేసినా కదా, అడాప్టర్ కనెక్ట్ చేసినప్పుడు ఏమైనా అవుతుందా అనేదే నాకు భయం అవుతుంది. వాటర్ ప్రూఫ్ అంట కదా ఇది, వాటర్ ప్రూఫ్. బట్ అడాప్టర్ కనెక్ట్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని భయం అవుతుంది నాకు ఒకసారి. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి నేను. కానీ చల్లగాలి వస్తుంది డూడ్. ఇండికేటర్ సో ఇది గ్యాస్ MT-15 కంప్లీట్లీ ప్రోస్ అండ్ కాన్స్. సో ఎట్లా అనమాట. అండ్ ఇంకోటి ఇది డిస్ప్లే ఉంది కదా, డిస్ప్లేకి అయితే కవర్ అయితే వేయించుకోండి బెటర్. ఎందుకంటే ఇది గీతలు పడతాయి ఉత్తినే. సో దీనిపైన స్క్రీన్ కవర్స్ ఉంటాయి, స్క్రీన్ కవర్స్, అది వేయించుకుంటే మీకు కొంచెం డిస్ప్లే అనేది గీతలు పడుకుని ఉంటుంది. డస్ట్ ఉన్నప్పుడు మీరు ఇట్లా రుద్దిరనుకో క్లాత్ పెట్టి మొత్తం గీతలే. సో అదొకటి. అది కూడా వర్షం పడ్డప్పుడు ఊడిపోయింది, మళ్ళీ నేను ఇంకోటి వేయించాలి ఇది అట్లా. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. ఈ వెహికల్ని అయితే కొంచెం మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది బాగా. వీల్స్ అయితే ఓకే. ఆరెంజ్ వీల్స్లో ప్రాబ్లం ఏంటి అంటే, మనకి ఆరెంజ్ వీల్స్ ఉన్నాయి కదా వెనక. సో దానిపైన ఏంటంటే, మనం ఎప్పుడైతే వాటర్ వాష్ చేసినప్పుడు చైన్ లూప్ చేస్తారు. సో చైన్ లూప్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లము, అరే వర్షం పడుతుంది స్టార్ట్ అయింది.
చైన్ లూప్ చేసినప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ స్పీడ్కి వెళ్ళేటప్పుడు దానిపైన పడుతుంది ఆయిల్ అంతా చిల్లి, మళ్ళీ ఆరెంజ్ వీల్స్ ఏదైతే క్లీన్ చేసిన ఆరెంజ్ వీల్స్ దాని మీదే పడుతుంది. మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి, దాన్ని పెట్టి రుద్దాలి, ఆయిల్ పెట్టి రుద్దాలి, ఇదంతా చేయాలి దానికోసం. సో అదొకటి నాకు ప్రాబ్లం. అది బ్లాక్ కలర్ వీల్స్ అయినా బాగుండు, బ్లాక్ కలర్ అయితే మొత్తం మనకి దాంట్లోనే కలిసిపోతుంది ఆయిల్ పడ్డా కూడా. బట్ ఇది ఆరెంజ్ వీల్స్ క్లియర్గా అమ్మి చుక్కలు కనిపిస్తాయి, ఆరెంజ్ బ్లాక్ కలర్ డ్రాప్స్ అది. సో గాయస్ వర్షం పడుతుంది, ఇక్కడికి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయింది. ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసు నాకు వర్షం స్టార్ట్ అయినాక. అందుకే మర్చిపోయినా, ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది మనకి. ట్రాక్షన్ కంట్రోల్ అంటే తెలుసుగా, ఇట్లాంటి వర్షంలో రోడ్లలో మట్టి రోడ్లలో మనకి టూ వీల్స్ సేమ్ స్పీడ్లో తిరుగుతాయి. సో దానివల్ల మనకి కింద పడే అవకాశాలు, స్కిప్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట. మనకి డ్యూయల్స్ అండ్ ABS ఇదొకటి మనకి తక్కువ. ఓకే, అండ్ మీరు ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి లైక్ ఏదైతే ఇది ఉందో ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేసినప్పుడు మనకు ఒక వెహికల్ అనేది కొంచెం పికప్ అనేది తక్కువ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. అదే జై శ్రీరామ్. అదే మనకి వెహికల్ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసినప్పుడు మనకి ఏమంటారు దాన్ని, పికప్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే వీల్స్ ఉన్నాయి రెండు డిఫరెంట్ స్పీడ్లో తిరుగుతాయి కాబట్టి, బ్యాక్ వీల్ ఒక స్పీడ్లో తిరుగుతుంది, ఫ్రంట్ వీల్ ఒక స్పీడ్లో తిరుగుతాయి కాబట్టి కొంచెం పవర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో మనకు పికప్ అనేది ఇంకెక్కువ వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను వర్షంలో తడుస్తున్నాను కదా, ఇంకా మొత్తం మట్టి అంతా నా షాక్ అబ్జర్వర్ పైన ఉంటుంది, బ్యాక్ షాక్ అబ్జర్వర్ ఉందో దానిపైన ఉంటుంది చూడండి బురద అంతా. ఇదొక ప్రాబ్లం. అది ఎండిపోయి దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఎండిపోయి బురద అంతా ఉందనుకోండి, దానివల్ల ప్రాబ్లం ఉంటుంది మనకి. ఓకే, దాన్ని చూసుకోవాలి. అది ఇప్పుడే వర్షం స్టార్ట్ అవుతుంది ఏంట్రా. ఓరిదే బుడ్డు. అండ్ ఇంకోటి నేను ఒక హెల్మెట్ సెటప్ కూడా ఒక వీడియో అయితే చేస్తాను తొందరలో. హెల్మెట్ దీని కెమెరా సెటప్ ఇదంతా